మీనాక్షి నటరాజన్ ఆపరేషన్ స్టార్ట్ అయిందా? డీసీసీ అధ్యక్షుల నియామక ప్రక్రియ మారనుందా? మీనాక్షి నటరాజన్ ప్రతిపాదనలకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందా? పీసీసీ కార్యవర్గ ఎంపికలో కొత్త నిబంధనలు ఆదేశాలను జారీ చేశారా? కాంగ్రెస్లో 10 ఏళ్లుగా పనిచేసిన వారికి పదవులు దక్కనున్నాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. టీపీసీసీ కార్యవర్గ పదవుల భర్తీపై మీనాక్షి దృష్టి సారించారట. దీంతో 10 ఏళ్ల నుండి పార్టీ కోసం కష్టపడిన వారు రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని ఆశిస్తున్నారు. మరి పార్టీ తీసుకున్న నిర్ణయం పనిచేసే కార్యకర్తలకు మంచి భవిష్యత్తును ఇవ్వబోతోందా? పార్టీ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు చూసేద్దాం. రాజకీయాల్లో పదవులు ఆశించడం సహజం. కానీ టీపీసీసీలో మాత్రం ఈసారి పరిస్థితి కాస్త భిన్నంగా ఉంది. ఎందుకంటే పదవులు అడిగేవారికి ఒక కొత్త పరీక్ష ఎదురు కానుంది. 10 ఏళ్లుగా పనిచేసిన వారికే పదవి అన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. కానీ పార్టీతో పాటు ఇతర పదవుల భర్తీలో జాప్యం జరుగుతోంది. నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన కార్యవర్గ పదవుల భర్తీపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో కొత్త కార్యవర్గ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్యలు చేపడుతున్నారు. గతంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టికెట్ దక్కని నాయకులకు కార్యవర్గంలో వైస్ ప్రెసిడెంట్ వంటి పదవులు కేటాయించే అవకాశం ఉంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఇతర బీసీ వర్గాల నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, జిల్లా ఇన్ఛార్జు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సంప్రదించి అభ్యర్థుల జాబితాను ఖరారు చేసే ప్రక్రియ జరుగుతోంది. అయితే టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గంలో చేరాలంటే గత 10 ఏళ్లలో పార్టీ కోసం చేసిన కృషిని ప్రాతిపదికగా తీసుకోవాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. కొందరు నాయకులు ఈ పదవుల కోసం తీవ్రంగా లాబియింగ్ చేస్తున్న నేపథ్యంలో ఈ కొత్త నియమాన్ని అమల్లోకి తెచ్చినట్టు సమాచారం. పదవుల కోసం దరఖాస్తు చేసుకునే నాయకులు తమ బయోడేటాలో 2015 నుంచి రాష్ట్ర కాంగ్రెస్ కోసం చేసిన పనుల వివరాలను పేర్కొనాలని ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎవరికి పడితే వారికి పీసీసీ పదవులు ఇవ్వొద్దని ఆమె ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి పీసీసీ కొత్త కార్యవర్గం కోసం నాయకుల పేర్లతో ప్రతిపాదనలు సిద్ధం కానున్నాయని సమాచారం. ఇందుకోసం జిల్లాల వారీగా నాయకుల పనితీరుపై వివరాల సేకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ బాధ్యతను ఏఐసీసీ ఇన్ఛార్జ్, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జు మంత్రులకు అప్పగించారు. మరోవైపు కొందరు పెద్ద నేతలు మాత్రం ఈ కొత్త నిబంధనతో కాస్త ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. ఎప్పుడూ పైరవీలతో పదవులు దక్కించుకునే వారికి ఈసారి తమ బలం తగ్గినట్టు అనిపిస్తోంది. అయినా ప్రయత్నించడంలో తప్పులేదు కదా అని కొందరు ఢిల్లీ స్థాయిలో తమ పరిచయాలు ఉపయోగించి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ బాగానే ఉంది. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బలరాం నాయక్ అనే ఎంపీ అయితే ఏకంగా తాను పార్టీ కోసం కష్టించి పనిచేస్తున్నానని, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తే మరింత అంకిత భావంతో పనిచేస్తానని బహిరంగంగానే చెప్తున్నారు. అలాగే భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి కూడా ఇదే రేసులో ఉన్నారు. మరో 2 ఎమ్మెల్యేలు కూడా ఈ పదవి కోసం పోటీలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి కోసం కూడా కొందరు జిల్లా నాయకులు అడుగుతున్నారు. ఇంతలో పార్టీ శ్రేణుల్లో ఒక చర్చ జరుగుతోంది. ఇటీవలి నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని అందరూ మాట్లాడుకుంటున్నారు. పైరవీలు చేసిన వారికి కాకుండా నిజంగా పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందనే సంకేతాన్ని పార్టీ అధిష్టానం పంపిందని సీనియర్ నాయకులు కొందరు విశ్లేషిస్తున్నారు.
ఇక ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షల్లో నాయకుల పనితీరుపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. కాగా ఈ నెల మొదటి వారంలో కొన్ని లోక్సభ నియోజకవర్గాలపై మీనాక్షి నటరాజన్ సమీక్షలు నిర్వహించారు. ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాల వారీగా పార్టీ పనితీరుపై ఈ నెల 24 నుంచి సమీక్షలు జరపనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమీక్షల కోసం నాయకులు గాంధీ భవన్కు రావాలని ఆమె ఇప్పటికే సూచించినట్టు తెలుస్తోంది. ఈ సమీక్షల ద్వారా పీసీసీ పదవులకు నాయకుల ఎంపిక దాదాపు ఖరారు కానుందని అంచనా. పనిచేసే వారినే పీసీసీకి ఎంపిక చేస్తాం, ఇందులో ఎలాంటి సందేహం లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రజల్లో ఉంటూ పనిచేసే నాయకులను పదవుల్లోకి తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఏఐసీసీ సూచించినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ కోసం పనిచేసిన క్షేత్రస్థాయి కార్యకర్తలు, నేతలు మాత్రం ఎలాంటి ఆందోళన లేకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. పార్టీ పిలుపునిస్తే ముందుంటామని అంటున్నారు. తమలాంటి నిజమైన కార్యకర్తలకు ఈసారైనా గుర్తింపు దక్కుతుందనే నమ్మకంతో ఉన్నారట. 10 ఏళ్ల కష్టం వృధా పోదని, రాబోయే రోజుల్లో మంచి జరుగుతుందని ఆశిస్తున్నారట. అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా పనిచేసే కార్యకర్తలకు ఒక మంచి భవిష్యత్తును ఇస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.